ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరంలో నిశ్చయదత్తుడు అనే వైశ్యకుమారుడు ఉండేవాడు. అతను జోదంలో ఆరితేరినవాడు. జోదంలో డబ్బు గెలిచి ఆ డబ్బుని బ్రాహ్మణులకి, బీదసాదలకి, అనాథలకి దానధర్మాలు చేసేవాడు. అతను రోజు సిప్రా నదికి వెళ్ళి అందులో స్నానం చేసి మహాకాలుడి ఆలయానికి వెళ్ళి పూజ చేసి ఆ పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఒంటికంతకి గంధపు పూత పూసుకుని అక్కడ ఉన్న రాతి స్తంభానికి ఇంత గంధం పట్టించి దానికి తన వీపుని రుద్దుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఎవరో శిల్పి ఆ శ్మశానం మీదగా పోతూ ఆ రాతి స్తంభం మీద కొంత భాగం నునుపెక్కి ఉండడం చూసి ఆ భాగాన గౌరీ విగ్రహాన్ని చెక్కి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి ఒక విద్యాధరి మహాకాలుని ఆరాధించడానికి గాను అక్కడికి వచ్చి స్తంభం మీద చెక్కి ఉన్న గౌరీదేవి ప్రతిమని చూసి అందులో గౌరీదేవి ఉందనుకుని తాను కూడా అదృశ్యంగా ఆ స్తంభంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకోసాగింది. ఇంతలో నిశ్చయదత్తుడు తన దినచర్య అంతా పూర్తి చేసుకుని వీపుకి గంధం పట్టించుకోవడానికి గాను స్తంభం దగ్గరికి వచ్చి తాను రోజు గంధం అంటించే చోట గౌరీ బొమ్మ చెక్కి ఉండటం చూసి చాలా ఆశ్చర్యపడి ఆ స్తంభానికి మరొక పక్కన గంధం పట్టించి దానికి తన వీపుని వేసి రుద్దుకోసాగాడు. ఇంతలో ఆ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న విద్యాధరి ఇది చూసి అతని వీపుకి గంధం పూసేవాళ్లు కూడా లేరా పాపం అనుకుని తన చెయ్యి స్తంభంలో నుంచి బయటికి చాచి అతని వీపుకి గంధం రాయడం మొదలుపెట్టింది. ఆమె చేతి స్పర్శకి చేతిగాజుల గలగలకి ఒళ్ళు పులకరించినట్టు అయింది నిశ్చయదత్తుడికి. వెంటనే నిశ్చయదత్తుడు చప్పున ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా, నేను నీకేం ద్రోహం చేశానో నా చెయ్యి విడిచిపెట్టు అంది ఆ విద్యాధరి స్తంభంలో నుంచి. నా ఎదుట ప్రత్యక్షమై నువ్వు ఎవరివో చెప్తే గాని నీ చెయ్యి వదలను అన్నాడు నిశ్చయదత్తుడు. విద్యాధరి స్తంభంలో నుంచి బయటికి వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని తన వృత్తాంతం అంతా ఇలా చెప్పింది. ఒక హిమాలయ శిఖరాన పుష్కరావతి అనే నగరానికి విద్యాధరుడు అనే విద్యాధరరాజు ఉన్నాడు. ఈమె అతనికి కూతురు. ఈమె పేరు అనురాగపర. ఆమె మహాకాలుణ్ణి అర్చించడానికని వచ్చి ఈ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటూ నిశ్చయదత్తుణ్ణి చూడగానే అతన్ని ప్రేమించింది. అందుకే ఆమె అతని వీపుకి గంధం పూసింది. ఆమె ఈ మాట చెప్పి ఇక వెళ్ళి వస్తాను అంది నిశ్చయదత్తుడితో. దుర్మార్గురాలా, ఏమిటి ఆ మాటలు? నా హృదయం అపహరించి తాను నాకు తిరిగి ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోతావు అన్నాడు నిశ్చయదత్తుడు. నువ్వు మా నగరానికి వచ్చినట్టు అయితే నీకు భార్యని అవుతాను. నీకు అక్కడికి రావాలన్న పట్టుదలే ఉండాలే గాని దారి దానంతటా అదే తెలుస్తుంది అంటూ ఆమె ఆకాశంలోకి ఎగిరి అతనికేసి ప్రేమగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనురాగపరిని మరిచిపోవడం సాధ్యం కాదని, ఎంత దుస్సాధ్యమైనా సరే తాను పుష్కరావతి నగరానికి పోవలసిందేనని, ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండే కన్నా ప్రయత్నంలో మరణించిన మేలేనని నిశ్చయదత్తుడు నిశ్చయించుకుని ఆ రోజే ఉత్తర దిక్కుగా హిమాలయానికేసి బయలుదేరాడు. దారిలో అతనికి మరి 3 వైశ్య కుమారులు తారసిల్లారు. వాళ్ళు కూడా ఉత్తర దిక్కుగానే వెళ్తూ ఉండటం చేత నలుగురు కలిసి ప్రయాణం చేయసాగారు. వారు కొంత దూరం వెళ్ళాక తాజికులు అనే జాతి వాళ్ళు ఉండే దేశం ఒకటి వచ్చింది. అక్కడ కొందరు తాజికులు ఈ నలుగురిని పట్టుకుని ధనవంతుడైన ఒక తాజికుడికి వాళ్ళని అమ్మేశారు. ఆ ధనికుడు తన మనుషుల వెంట 4 బానిసల్ని కూడా తమ రాజుండే చోటికి నజరానాగా పంపించాడు. అయితే వీళ్ళందరూ కూడా తాజుకు రాజధాని చేరే సమయానికే అక్కడుండే రాజు కాస్త చనిపోవడం తటస్థించింది. అంచేత తాజుకు ధనికుడి మనుషులు చనిపోయిన రాజు కొడుకుతో మా యజమాని ఈ బానిసల్ని తమ తండ్రి గారి కోసం కొని నజరానాగా పంపించారు. అంచేత వీరిని మీరే స్వీకరించండి అని చెప్పి నిశ్చయదత్తుణ్ణి అతని 3 సహచరుల్ని కూడా చనిపోయిన రాజు కొడుక్కి అప్పగించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిపోయారు. అయితే ఆ రాజు కొడుకు మా తండ్రిని పాతిపెట్టేటప్పుడు ఆయన కళేబరంతో పాటు ఈ నలుగురిని కూడా సమాధి చేద్దామని తన పనివారికి చెప్పాడు. ఈ రాత్రికి వీరిని కట్టి ఖైదులో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే ఆ నలుగురిని బంధించి ఒక గుడిసెలో ఉంచారు. తన వెంట ఉన్న 3 కూడా మరణ భయంతో తల్లడిల్లిపోతూ ఉండటం చూసి నిశ్చయదత్తుడు భయపడి వణకడం చేత ఆపదలు తప్పిపోతాయా, చావవలసి వచ్చినా కూడా ధైర్యంగా చావండి, లేదా అందరినీ కాపాడే ఆ మహాదుర్గని భక్తితో ధ్యానించండి అంటూ తాను వెంటనే ఆ మహాదేవిని ధ్యానించి ఆ ధ్యానావస్థలోనే పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. అతనికి కలలో వెంటనే దేవి కనిపించింది. కనిపించి నాయనలారా ఇక నిద్రలేవండి,
మీ బంధాల్ని విడిపించాను, తప్పుకుని ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పింది. ఆ నలుగురికి కూడా ఈ మాటలు విని ఒక్కసారిగా లేచి కూర్చుని తమ కట్లు నిజంగానే ఊడి ఉండడం చూసి పరమానందం చెందారు. ఇంకా కొంత రాత్రి ఉంది. వాళ్ళు ఆ చీకట్లోనే తామున్న గుడిసె నుండి బయటికి వచ్చి తెల్లవారుజాము కల్లా చాలా దూరం వెళ్ళిపోయారు. నిశ్చయదత్తుడు ఇంకా ఉత్తరానికే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ అతని అనుచరులు ఇటు పోయిన కొద్దీ మ్లేచ్చుల వల్ల ప్రమాదం జాస్తి, ఇప్పటికే ఒక గండం గడిచింది, మేము దక్షిణంగా తిరిగి వెళ్ళిపోతాం అన్నారు. సరే మీ ఇష్టం అని వారి వద్ద సెలవు పుచ్చుకుని నిశ్చయదత్తుడు మాత్రం అనురాగపరిని చేరటమే తన లక్ష్యంగా పెట్టుకుని ఉత్తరానికి నడవసాగాడు. వితస్తా నది తీరాన్ని చేరేసరికి అతనికి నలుగురు శాక్తేయులు తటస్థపడ్డారు. అందరూ కలిసి వితస్తా నదిని దాటి సూర్యాస్తమయం వేళ భోజనాలు చేసుకుని ముందుకు సాగి ఒక అరణ్యం ప్రవేశించారు. ఆ సమయంలో కొందరు కట్టెలు కొట్టేవాళ్ళు అరణ్యంలో నుంచి తిరిగి వస్తూ ఎదురుపడి, ఎక్కడికిలా పోతూ ఉన్నారు, చీకటి పడబోతూ ఉంది, దరిదాపుల్లో మీకు గ్రామం ఏమీ తగలదు, ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం మాత్రం ఉంది, కానీ ఈ రాత్రి మీరు అందులో కూడా గడపలేరు. ఎంచేతను అంటే ఈ అరణ్యంలో శృంగోత్పాదిని అనే ఒక యక్షిణి ఉన్నది. అది కనిపించిన మనిషికల్లా కొమ్ములు మొలిపించి పశువుల్లాగా మార్చి తినేస్తూ ఉంటుంది అని వారు జవాబు చెప్పారు. అయితే శాక్తేయులు ఈ హెచ్చరికని లక్ష్యపెట్టక నిశ్చయదత్తుడితో, మనం ఎప్పుడూ శ్మశానాలలోనే ఉంటూ ఉంటాం, ఇలాంటి యక్షిణులు ఎన్నిటినో చూసాం, ఈ పాడు యక్షిణికి మనం భయపడనవసరం లేదు అని శివాలయానికి దారితీశారు. నిశ్చయదత్తుడు అభ్యంతరం చెప్పక వారితో పాటే వెళ్ళాడు. శివాలయంలో శాక్తేయులు బూడిదతో పెద్ద మండలం తయారు చేసి అందులో ప్రవేశించి దాని మధ్య అందులో పెద్ద అగ్నిని రగిల్చి అందులో ఎండు పుల్లలు వేస్తూ మంత్రాలు చదవసాగారు. కొంత రాత్రి గడిచేసరికి కంకాళ కిన్నెర్ని వాయిస్తూ శృంగోత్పాదిని అనే యక్షిని అక్కడికి రానే వచ్చింది. అది మండలానికి ఎడంగానే ఉండి నృత్యం చేస్తూ ఒక శాక్తేయుడికేసి తీక్షణంగా చూస్తూ కొమ్ములు మొలిపించే మంత్రం చదవనారంభించింది. ఆ మంత్ర ఫలితంగా ఆ శాక్తేయుడికి నెత్తిన కొమ్ములు ములుచుకొచ్చాయి. శాక్తేయుడు లేచి పారవస్యంతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ వెళ్ళి అగ్నిలో పడిపోయాడు. యక్షిణి వాడిని నిప్పుల్లో నుంచి లాగి తీసేసింది. ఇదే విధంగా యక్షిణి ఒకరి తర్వాత ఒకరుగా మిగిలిన ముగ్గురు శాక్తేయుల్ని కూడా కొమ్ములు మొలిపించి వారు నృత్యం చేస్తూ నిప్పులో పడి కాలాక వారిని తీసుకుని తింటూ ఉంది. ఒక్కసారిగా నలుగురిని తిన్నదేమో యక్షినికి కొంచెం మైకల్ లాంటిది వచ్చి అది తన కంకాళ కిన్నెర్ని క్షణం పాటు నేల మీద పెట్టింది. మరుక్షణమే నిశ్చయదత్తుడు ఒక్క దూకున యక్షిని వద్దకి వచ్చి ఆ కంకాళ కిన్నెర్ని తీసుకుపోయాడు. కొమ్ములు మొలిపించే మంత్రం 4 సార్లు విని ఉండటం చేత అతనికి అది కంఠస్థం అయిపోయింది. అతను యక్షినికేసి తదేక దృష్టితో చూస్తూ ఆ మంత్రాన్ని పఠించాడు. యక్షిని నెత్తిన కొమ్ములు మొలుచుకొచ్చాయి. అది బెదిరిపోయి నిశ్చయదత్తుడికేసి చూసి అతడి కాళ్ల మీద పడి, మహానుభావ, మంత్రం చదవకు, ఆడదాన్ని కనికరించు, రక్షించు, నేను నీకేం కావాలన్నా అది చేసి పెడతాను, నిన్ను అనురాగపర ఉండే చోటికి చేర్చమన్నా చేరుస్తాను అంది. యక్షిని అన్న ఆఖరి మాట వింటూనే నిశ్చయదత్తుడు మంత్రపఠనం మానేసి మంత్రాన్ని ఉపసంహరించాడు. యక్షిని అతన్ని తన వీపు మీద ఎక్కించుకుని ఆకాశానికి ఎగిరి తెల్లవారే లోపల అతన్ని పుష్కరావతికి చేర్చింది. అనురాగపర తన ప్రియుడు వస్తూ ఉన్న సంగతి దివ్యశక్తుల సహాయంతో ముందుగానే తెలుసుకుని నిశ్చయదత్తుని వివాహం చేసుకోవడానికి గాను తండ్రిని ఒప్పించి తండ్రి దగ్గర అనుమతిని తీసుకుని వెంటనే నిశ్చయదత్తుణ్ణి చేరి నిశ్చయదత్తుణ్ణి తీసుకొచ్చి తన తండ్రికి పరిచయం చేసింది. నిశ్చయదత్తుడి గురించి వినడంతో పాటు అతడి ధైర్య సాహసాలకి మెచ్చిన అనురాగపర తండ్రి విద్యాధరుడు అనురాగపరకి నిశ్చయదత్తుడికి అనతి కాలంలోనే వివాహం జరిపించాడు. ఆ తర్వాత నిశ్చయదత్తుడు ఇక అనురాగపరతో కలిసి పుష్కరావతి నగరంలో ఉంటూ సుఖంగా జీవనాన్ని వెళ్ళబుచ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. మా కథని మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ